అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టుల హత్యలకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. ఆయన పేరుతో ఓ లేఖ విడుదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని, ఆయన భార్య రాజేతో పాటు మరికొంతమందిని క్రూరంగా హతమార్చారని మండిపడ్డారు. ఈ హత్యలకు మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథ అల్లారన్నారు. టెక్ శంకర్ తో పాటు మరికొంతమందిని హత్య చేసి రాంపచోడవరం ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథ చెప్పారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. మావోయిస్టుల హత్యలకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. ఆయన పేరుతో ఓ లేఖ విడుదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని, ఆయన భార్య రాజ్యతో పాటు మరికొంతమందిని క్రూరంగా హతమార్చారని మండిపడ్డారు. ఈ హత్యలకు మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథ అల్లారన్నారు. టేక్ శేఖర్ తో పాటు మరికొంతమందిని హత్య చేసి రాంపచోడవరం ఎన్కౌంటర్ పేరుతో కట్టుకథ చెప్పారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్లకు సంబంధించి చూస్తే కనుక ఇప్పుడే మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక బహిరంగ లేఖ, అంటే పత్రికా ప్రకటన ద్వారా స్పందించినట్టుగా కూడా ఒక లేఖ అయితే వెలుగులోకి వచ్చింది. ఇందులో మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఉన్న ఈ లేఖకు సంబంధించి చూస్తే కనుక ఇందులో సంచలన విషయాలు కూడా వెల్లడించారు. నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరొక కీలకమైన అంశం, ఎవరైతే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి హిడ్మా, అదేవిధంగా ఆయన భార్య రాజేల్ని కూడా విజయవాడలోనే పట్టుకున్నారు. నవంబర్ 15న విజయవాడలో వాళ్ళు నిరాయుధంగా పట్టుకుని 18వ తేదీన ఏదైతే ఇక్కడ కాల్చి చంపారని చెప్పి కూడా ఏదైతే ఆ లేఖలో కూడా వెల్లడించడం జరిగింది. ఇదంతా పూర్తి స్థాయిగా కట్టుకథగా అల్లి, అంటే 18వ తేదీన ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి కూడా కట్టుకథ అల్లినట్టుగా కూడా మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇందులో చూస్తే కనుక మరో కొంతమంది, అంటే ఏదైతే టెక్ శంకర్ సంబంధించి కూడా ఆయన కూడా ఇదే రకంగా ముందుగానే పట్టుకుని కాల్చి చంపారని చెప్పి కూడా ఈ ఎన్కౌంటర్లు బోటుకోని చెప్పి కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద చూస్తే కనుక అనేక అంశాలు కూడా వెల్లడిస్తూ నవంబర్ 23వ తేదీన అయితే దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అదేవిధంగా చూస్తే కనుక అనేక దమనకాండ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దమనకాండను కొనసాగిస్తారని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అమూల్యమైన ప్రాణాలను ఉద్యమంతో పనిచేస్తున్న ఏదైతే ఈ మావోయిస్ట్ కమిటీ సభ్యుల ప్రాణాలను కూడా బలి తీసుకున్నారని చెప్పి కూడా ఏదైతే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికే చూస్తే కనుక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ 2 ఎన్కౌంటర్లకు సంబంధించి చూస్తే కనుక మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఎందుకంటే 2026 మార్చి లోపే మావోయిస్టులు మొత్తం పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఏదైతే చేపట్టిందో దానికి అనుబంధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఆపరేషన్ సంభవ్ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఈ నెల 18, 19వ తేదీల్లో వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 13 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. నిన్ననే రామచోడవరంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యటించి స్పష్టమైన ప్రకటన చేశారు. ఆపరేషన్ ఇదైతే సంభవం ఇంకా కొనసాగిస్తాం, ఆపరేషన్ కగార్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇందులో ఇప్పటికీ చూస్తే కనుక ప్రధానంగా ఈ ఆపరేషన్ లో 2 సక్సెస్లు కూడా సాధించిన పరిస్థితి అని చెప్పి కూడా డీజీపీ కూడా వెల్లడించారు. ఏదైతే హిడ్మా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, అదేవిధంగా గెరిల్లా ఆపరేషన్స్ లో కీలకంగా ఉన్న, అంటే మావోయిస్ట్ ఉద్యమానికి ప్రస్తుతం దేశంలో మావోయిస్ట్ ఉద్యమానికి వెన్నుముకగా ఉన్న హిడ్మాను అందించడం ద్వారా పెద్ద సక్సెస్ సాధించినట్టుగా కూడా పోలీస్ శాఖ ప్రకటించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా
బ్లాస్టింగ్ లో నిపుణుడైన టెక్ శంకర్ ను కూడా అంతమందించడం, ఈ ఇద్దరు కూడా ప్రధానంగా ఏదైతే అంతం చేసిన నేపథ్యంలో ఇది పెద్ద సక్సెస్ గా, 2 ప్రధాన సక్సెస్ గా పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారికి సంబంధించిన మృతదేహాలు, అంటే ఇప్పటికే 13 మందికి సంబంధించిన మృతదేహాలన్నీ కూడా రంపచోడవరం ఆసుపత్రికి చేర్చి అందులో 4 మృతదేహాలను కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేయడం జరిగింది. మరొక 9 మంది మృతదేహాలు కూడా ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. ఇందులో ఒక టెక్ శంకర్ మినహా మిగతా 12 మంది ఛత్తీస్గఢ్ కి చెందిన వారే కాబట్టి వారంతా బంధువులంతా కూడా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ ఆధిపత్యం కొనసాగించి మావోయిస్టులు నిర్మూలిస్తామని చెప్పి కూడా ధీమాగా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి వెలువడిన ఈ లేఖ సంచలనంగా మారింది. ఇందులో చూస్తే కనుక నవంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా కూడా నిరసనలు దినంగా పాటించాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో 23వ తేదీ నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ లేఖ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత అప్రమత్తం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే చూస్తే కనుక ఆంధ్ర ఒరిస్సా చండీగఢ్ తో పాటు ఛత్తీస్గఢ్ తో పాటు ఈ ఎన్కౌంటర్లు జరిగిన రంపచోడవరం ఏజెన్సీ ఈ ప్రాంతం అంతా కూడా విస్తృతంగా పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో వారంతా కూడా జనజీవన స్రవంతులకి కలిసిపోయారు, జనాల్లో కలిసిపోయారు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో విజయవాడ, కాకినాడ, అదేవిధంగా చివరిగా కోనసీమ జిల్లా రావులపాలెం ఇలా అనేక చోట్ల దాదాపు 50 మంది మావోయిస్టుల వరకు కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా 25 మందిని పైగా రాజకీయ సెంట్రల్ జైలు కూడా రిమాండ్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా తనిఖీలు కూడా నిర్వహించే ప్రసాద్ అయితే మారేడుమిల్లి ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు కొంతమంది పట్టుబడ్డారు, మరికొంతమంది ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల అవ్వడాన్ని ఎలా చూడాలంటారు? మావోయిజం శకం ముగుస్తుంది అనుకునే నేపథ్యంలో ఈ లేఖ ఎలా చూడాలంటారు, ఈ లేఖ రావడాన్ని? అంటే పోలీసులు చెప్తున్న దానికి మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఒక ధీటైన సమాధానం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే దాదాపు ఒకవైపు టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నారు. అంటే దాదాపు చూస్తే కనుక 2026 మార్చి అంటే దాదాపు ఇంకొక 4 నెలలు మాత్రమే ఉంది. చూస్తే కనుక ఈ 4 నెలల్లోపే టోటల్ గా మావోయిస్టులు మొత్తం కూడా దేశంలో లేకుండా చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించే కోసం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలు అయితే ఖచ్చితంగా 23న నిరసనలు కూడా చేపట్టాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంకెన్ని చోట్ల ఈ మావోయిస్టులు మునిగి, ఎందుకంటే వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా చాలా మంది జనజీవన శ్రవంతులు కలిసిపోయారు. అదైతే ఇంకా చూస్తే కనుక పోలీసులు కూడా చాలా కీలకమైన ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది జూన్ లోనే ఒక ఎన్కౌంటర్ చేసి ఏదైతే లొంగిపోవాలని చెప్పి కూడా పిలుపునిచ్చాము. ఇప్పటికైనా ఇంకా అవకాశం ఉంది, మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో దీనికి మావోయిస్టులు ఎంతవరకు అంటే ఇప్పటికే దాదాపుగా పూర్తిగా మావోయిస్ట్ ఉద్యమం దాదాపుగా నిర్వీర్యం అవుతుంది. ఎందుకంటే మిలిటెంట్ దాడిలో పాల్గొనే హెడ్మా లాంటి వాళ్ళు కూడా అంతమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంకెవరు ఈ ఉద్యమాన్ని, ముఖ్యంగా మావోయిస్టులో సంబంధించి ఈ ఉద్యమాన్ని ఎవరెవరు ముందు నడుస్తారు, ఎవరు క్రియాశీలకంగా మారతారని కూడా ఒక ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికైతే ఈ కేంద్ర కమిటీ నుంచి అయితే మాత్రం 23వ తేదీన నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు తమ మునికిని చాటుకునే ఎలాంటి ఘటనలైనా చేపడతారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ జల్లి పట్టిన పరిస్థితి ఏదవుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా ఏఓబీ అంతా కూడా ఏరియల్ సర్వే, హెలికాప్టర్లు ఏరియల్ సర్వే కూడా నిర్వహించి వచ్చినారు. అత్యాధునిక ఆయుధాలతో, కూంబింగ్ పార్టీలతో. అంటే ఎంతమంది ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు, వేల సంఖ్యలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదైతే దీనికి సంబంధించిన సంఖ్యను కూడా వెల్లడించలేమని చెప్పి కూడా డీజీపీ చెప్పిన పరిస్థితుల్లో ఇంకోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే ఆపరేషన్ సంభవం కూడా కొనసాగిస్తానని కూడా చెప్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అయితే ఈ ఎన్కౌంటర్లు బోటుకము, అదేవిధంగా దీనికి సంబంధించిన అంత ముందే అంటే ఈ నెల 18వ తేదీన ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. దానికి ముందే అంటే 3 రోజుల ముందే వీళ్ళని విజయవాడలో పట్టుకుని అక్కడికి తీసుకొచ్చి కాల్చి చంపారని చెప్పి కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా లేఖ ద్వారా ఆరోపించారు. ప్రసాద్ అంటే హిడ్మా లొంగిపోవడానికి సిద్ధమయ్యే తరుణంలో ఎన్కౌంటర్ చేశారని ప్రజలు చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసుల వర్షన్ మరోలా ఉంది. అంటే ఆంధ్ర మీదుగా సముద్ర మార్గాన శ్రీలంకకి పారిపోతుంటే పట్టుకుని ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్తున్నారు. దీనిపై మావో సానుభూతి పరులు ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చాలా హెడ్మా లొంగిపోతూ అంటే ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే హెడ్మా స్వగ్రామం ఏదైతే ఇది పువ్వర్తి, ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామం. అక్కడికి స్వయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంమంత్రి కూడా వెళ్లి హెడ్మా తల్లితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇది లొంగిపోయేలాగా ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ లో పోలీసుల ఒత్తిడి కావచ్చు, అక్కడ కేంద్ర పాలకాల సంబంధించిన కూంబింగ్ కార్యకలాపాలు కావచ్చు పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యం షెల్టర్ జోన్ గా ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రయత్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్ లోనే లొంగిపోవాలని అనుకున్నారని చెప్పి కూడా ఒక ప్రచారం ఏదైతే జరుగుతుంది. దాంతో పాటు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎందుకంటే మిలిటెంట్ పోరాటాలు అదేవిధంగా దాడుల్లో ఎక్స్పర్ట్ గా ఉన్న ఈ హెడ్మా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి ఫారెస్ట్ అడవి ప్రాంతాలకు చేరుకొని అక్కడి నుంచి కాకినాడ మీదుగా సముద్ర మార్గం నుంచి దేశం దాటి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇందులో దేన్ని కూడా పోలీసులు అయితే పూర్తిగా ఇదంతా కూడా స్పెక్యులేషన్ గా ఊహాగానాలకు తమ ఎలాంటి సమాధానం చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే హెడ్మా లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే ఎన్కౌంటర్ జరిగింది అన్న ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఆ క్రమంలోనే ఏదైతే నవంబర్ 18న ఎన్కౌంటర్ జరిగితే అంతకు 3 రోజుల ముందే విజయవాడలోనే హెడ్మాన్ పట్టుకున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్పిన వెర్షన్ అయితే అక్కడ మారేడుమిల్లి సమీపంలోనే ఏదైతే జిఎం వలస గ్రామం సమీపంలో వీళ్ళంతా కూడా తలదాచుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తిరిగి మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్న క్రమంలో తమకు సమాచారం అందుతుందో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీళ్ళు ఎదురుపడడం జరిగింది. ఎదురు కాల్పుల్లో ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర కమిటీ ఏదైతే అధికార ప్రతినిధి అభయ విడుదల చేసిన లేఖ అయితే పూర్తి భిన్నంగా ఉంది. 15వ తేదీనే వీళ్ళని పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ కాల్చారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉందో. ఈ నేపథ్యంలో అనుమానాలు అయితే ఉన్నాయి. పోలీసులు మాత్రం దీనికి సంబంధించి చూస్తే కనుక తమ వెర్షన్ లో తమ పనిలో తమ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ సంభవం తమకి ఇచ్చిన కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం తమ ముందుకు వెళ్తున్నాం. అయితే మావోయిస్ట్ గా ఇంకా అవకాశం ఇస్తున్నా ఎవరైనా లొంగిపోయే అవకాశం ఉంటే ఖచ్చితంగా తమ ప్రోత్సహిస్తామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీనికి అదే జరిగిన ఘటనలకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి అయితే ఈ లేఖ ద్వారా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 23న దేశవ్యాప్తంగా కూడా నిరసనలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు తమకి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఏదైనా ఉనికిని చాటుకుంటారా లేదంటే ప్రజల్లో నుంచి స్పందన కోరుతున్నారా అనేది చూడాల్సి ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.